ప్రేమ డాన్స్ క్లాస్ విషయం అక్క నర్మదాకి తప్ప ఎవ్వరికి తెలియదు. కానీ ఈ విషయం మామయ్య గారికి ఎలా తెలిసిందా అని చెప్పేసి ఆలోచించి ఖచ్చితంగా శ్రీవల్లి అక్క చెప్పుంటుందని చెప్పేసి ఇక ప్రేమ నర్మదలు అయితే ఇక కనుక్కుందా అని చెప్పేసి శ్రీవల్లి దగ్గరికి అయితే వెళ్తారనమాట. నేను డాన్స్ క్లాస్కి వెళ్ళిన విషయం నాకు నర్మదా అక్కకి తప్ప మూడో కంటికి తెలీదు. మరి ఈ విషయం మామయ్య గారికి ఎలా తెలిసి ఉంటుంది, మామయ్య గారికి ఎవరు చెప్పి ఉండొచ్చు అని చెప్పేసి గుచ్చి అడుగుతూ ఉంటుంది అనమాట ప్రేమ. ఇక శ్రీవల్లి అయితే అయ్య బాబోయ్ వీళ్ళకి నా మీద డౌట్ వచ్చేసిందని చెప్పేసి అనుకొని ఏమో నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఒకవేళ అత్తయ్య గారు చెప్పారేమో అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. అత్తయ్యకి కూడా తెలీదు అని చెప్పేసి నర్మదా అనడంతో, అంటే మీరు డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి ఆ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఎవరైనా చూసి మామయ్య గారికి చెప్పారేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. దాంతో ప్రేమ, నేను రామరాజు గారి కోడల్ని అని ఈ ఊర్లో ఎవ్వరికీ తెలీదు, పైగా వెళ్ళేటప్పుడు చూసుకుంటూనే వెళ్ళాం. ఇదంతా చూస్తుంటే మేమిద్దరం బాగా తెలిసిన వాళ్ళు, మేమంటే పడిన వాళ్ళు చేసిన పనే అని అనిపిస్తుంది. మేమిద్దరం అంత బాగా తెలిసిన వ్యక్తి మా గురించి మామయ్య గారికి చెప్పాల్సిన అవసరం ఉన్న వ్యక్తి ఎవరో ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదక్క అని చెప్పేసి ప్రేమ నర్మదలు అయితే అంటారనమాట. ఇక అలా అనేసరికి శ్రీవల్లి ఈ మట్టి బుర్రలకి నా మీద అనుమానమే రావడం లేదని చెప్పేసి లోపల సంబరపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంతలో ప్రేమ, అక్క నువ్వేమైనా మామయ్య గారికి చెప్పావా అని చెప్పేసి అడుగుతుంది. ఇక ఆ మాటతో శ్రీవల్లి, నువ్వు భలే ఉన్నావు ప్రేమ, మీరు డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళిన విషయం నాకు కూడా తెలియదు కదా, మరి నేను ఎలా చెప్తానని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక నర్మద అయితే, అంటే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావంట కదా, నువ్వు వచ్చేటప్పుడు మమ్మల్ని చూసావేమోనని డౌట్ అని చెప్పేసి అంటదనమాట. అబ్బే అదేం లేదు, నేను వేరే రూట్లో వచ్చాను, నేను వచ్చిందే లైబ్రరీ రోడ్ నుంచి, నేనేమైనా బ్యాంక్ వీధిలో నుంచి వచ్చానా ఏంటి, ఆ ఇంటి దగ్గర మిమ్మల్ని చూడటానికి అని చెప్పేసి నోరు జారేస్తుంది అనమాట శ్రీవల్లి. ఇక ప్రేమ నర్మదలు ఒకరు చూసుకొని ఇది మనల్ని చూసేసింది, ఇది చెప్పేసిందని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. నేను డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళింది బ్యాంక్ స్ట్రీట్ అని నీకెలా తెలుసు అక్క అని చెప్పేసి ప్రేమ అయితే అడుగుతుంది అనమాట. ఇక శ్రీవల్లి అయితే, అయ్యో వీళ్ళు నన్ను మాటల్లో పెట్టి బోల్తా కొట్టించేశారే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. చెప్పక్క ఆ ఇల్లు బ్యాంక్ స్ట్రీట్లో ఉందని నీకు అంత కరెక్ట్గా ఎలా తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట నర్మదా కూడా. అంటే అది అని చెప్పేసి నీళ్ళు నమ్ములతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట శ్రీవల్లి. ఇంకా ప్రేమ అయితే వెంట పడుతూ, ఆగక్క మేమేమైనా నీ శత్రువులమా, ఎందుకు ఇలా చేస్తున్నావు, మాపై పగపట్టినట్టు సాధిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఆ మాటతో శ్రీవల్లి అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను మీ మీద పగ సాధించడం ఏంటని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. మరి నువ్వు చేసేది ఏంటి, ప్రేమ ట్యూషన్ విషయం మామయ్యతో చెప్పింది నువ్వే, ప్రేమ చెప్పేలోపే రైస్ మిల్లుకి వెళ్ళి మరీ అంటించేసి వచ్చావు, నేను సాగర్ హైదరాబాద్ వెళ్తుంటే ఆ విషయాన్ని పెంట చేసావు, ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ విషయాన్ని కూడా మామయ్య దగ్గర మంట పెట్టేశావు అని చెప్పేసి ఇక ప్రేమ నర్మదలు ఇద్దరు అయితే అడుగుతారనమాట. ఇక శ్రీవల్లి అయితే, ఇదిగో నోరుంది కదా అని నాపై నిందలు వేయద్దు, నేను ఇంటి పెద్ద కోడల్ని, ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ మావయ్యకి చెప్పడం నా బాధ్యత, నేనేదో పుల్లలు పెట్టేదాన్ని మంటలు పెట్టేదాన్ని మిమ్మల్ని తిట్టించి కొట్టించేదాన్ని అన్నట్టు మాట్లాడతారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఏయ్ మాట్లాడితే పెద్ద కోళ్ళు అని అంటావు, పెద్ద కోళ్ళు అంటే నీకేమైనా కొమ్ములు వచ్చాయా, అయినా మా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ప్రేమ. ఏంటి వయసులో పెద్దదాన్ని అనే గౌరవం లేకుండా నన్ను అవమానిస్తూ మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట శ్రీవల్లి. ఆ గౌరవాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు, మా ఆయన పడుతున్న కష్టాన్ని చూడలేక ఆయనకి సాయం చేయాలనుకుంటే నువ్వు చేసిన పని వల్ల మావయ్య గారితో నాకు తిట్లు ధీరస్తో మాటలు పడ్డాను, అసలు ఉద్యోగమే చేయొద్దని అంటున్నారంటే నీ వల్లే అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ఆ మాటకి శ్రీవల్లి అయితే, సరిపోయింది సంబడు, మొగుండు కొట్టి రోడ్డెక్కి ఏడ్చినట్టు ఉంది నీ అవ్వారు, నువ్వు ఎవరితోనో చెప్పకుండా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి తప్పు చేసిందే కాకుండా నన్ను నిందిస్తున్నావా, నువ్వు చేసిన తప్పును మావయ్యతో చెప్తే అది తప్పైపోయింది, నేను తగులు పెట్టేదాన్ని అయిపోయానా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. చూడక్క అక్కడ డ్యాన్స్ క్లాస్ సెట్ అయ్యాక చెప్పాలని అనుకున్నావు, కానీ నువ్వు ఈలోపే వెలిగించేసావు చిచ్చు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఏ ముందు చెప్తే ఏమయ్యేదంట, ఎందుకంత దాపరికం అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. నీకు చెప్పేది తలకెక్కదాకా అడ్డదిడ్డంగా మాట్లాడతావేంటి, ప్రేమ ప్లేస్లో నీ సొంత చెల్లెలు ఉంటే ఎలాగే చేసేదానివా, నిన్ను మేము సొంత అక్కలాగే చూస్తున్నాం, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని శత్రువులా చూస్తున్నావు అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఏంటి మీరు నన్ను సొంత అక్కలా చూస్తున్నారా, అరటి తొక్కేం కాదు, నన్ను సొంత అక్కలా చూసే వాళ్ళే అయితే మా హనీమూన్ని ఎందుకు చెడగొడతారు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. ఏంటి మేము చెడగొట్టామా, నిజంగానే మాకు సెలవులు లేవు అందుకని కుదరదని చెప్పాం, కానీ ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నావా, దీన్ని బట్టి తెలుస్తుంది నువ్వు ఎంత కుళ్ళుబోతు గాయాలి గంపవా అని చెప్పేసి తిడుతుందనమాట ప్రేమ. దాంతో శ్రీవల్లి అయితే, బాబోయ్ నన్ను అంత మాట అంటావా,
అని ఏడుపు మొదలు పెడుతుంది అనమాట. ఫస్ట్ ఆపు నీ దొంగ ఏడుపు, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి మా విషయాల్లో వేలు పెట్టావంటే మర్యాదగా ఉండదని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అనమాట ప్రేమ. ఇక శ్రీవల్లి అయితే ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.